హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పొటాటో క్యాప్సికమ్ కర్రీని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మొదటిగా మనం ఒక 2 బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా తోలు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఇందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఈ పోపు దినుసులు చిటపటలాడే వరకు ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, తాలింపు కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపు అంతటా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోనే మనం 2 బంగాళదుంపల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోగా మనం క్యాప్సికమ్ని ఒక 2 తీసుకొని ఈ విధంగా మనం వీటిని కూడా బంగాళదుంపల్లాగానే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకున్నాక ఒక 2 టమాటీలను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటీలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటీలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే టమాటీలు మంచిగా మగ్గిపోయాయి కదా. మనం మధ్య మధ్యలో ఈ మూత పెట్టిన తర్వాత కూడా మనం కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మనం టమాటీలు కూడా మగ్గిన తర్వాత బంగాళదుంప మనకి సగం ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, మనకి సగం వరకు ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మాత్రమే మనము క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే క్యాప్సికమ్ అనేది తొందరగా మగ్గిపోతుంది కాబట్టి. చూడండి, ఈ విధంగా క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు మగ్గించుకున్నట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఇప్పుడు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనకి బంగాళదుంప అనేది మంచిగా ఉడికిపోయింది కదా. క్యాప్సికమ్ ఉడికేలోపు బంగాళదుంప కూడా ఉడికిపోతుంది. ఆఖరున 1 కప్పు వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.